యాస్టీస్గా మొక్క కూడా మందులు కొట్టినప్పుడు అది పని చేయడం ఆపేస్తుందంట. చెట్లకు మొక్కలకు ప్రాణం ఉంటుంది అంటాం కదా, సేమ్ మనలాగానే జీవక్రియ జరుగుతుంది వాటిలో. ఆర్గానిక్ స్టోర్స్లో కొంచెం నల్ల మచ్చలుండి కొంచెం హోల్స్ పడిన కూరగాయలు ఉంటే కళ్ళు మూసుకొని తెచ్చుకొని తినండి, ఓకేనా? ఇంగి బింగి కూర అని చూపిస్తావు నాకు. ఇంగి బింగి అంటే ఏంటంటే తెలియదు. జరిసేపు అయితే నా మీద సాడీలు కూడా చెప్తుంది. అబ్బా మా అమ్మ, నా బిడ్డ ఎట్లా మొక్కలకు మనం ఇమ్యూనిటీ బూస్టర్ని ఇద్దామా, కెమికల్స్ కొడదామా, ఇప్పుడు డిసైడ్ చేసుకోండి, ఓకేనా? దాని వెనక స్టోరీ ఇట్లుంది. డ్రాగన్ ఫ్లవర్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉందో. ఆ డ్రాగన్ పండ్లు చూసి రోడ్ల మీద కానీ పువ్వు చూడలేదు, కానీ నేను పువ్వు పెడతా ఫోటో మీకు. చిన్న ఉన్నాయి, తెంపుకొని పోదాం. ఎక్కువ తక్కువ పెద్దగా పెరగాల ఆశ పుడితే మనకు కష్టమవుతుంది మళ్ళా. కొమ్మంచుతా తెంపుకో, చాలా ఉన్నాయి ఆడ. తుత్తూరు పండ్లు ఏంది, మల్బరీ పండ్లను పట్టుకొని మోస్తయినాయి. ఈ మధ్యలో అమ్ముతున్నారమ్మా, ఇవి చట్నీ చేస్తారంట, తెలుసా నీకు? మల్బరీస్ ని చట్నీ చేస్తారా? పుల్లగా ఉంటే పప్పులు వేసి అన్ని గంజి పైన మెల్లగా ఇరుగుతుందా? అంజూరు అయింది, మాతోనే అయితే లేవు. ఏంటిది? అంజూరా, అంజీర్ తిను. అట్లే తినాలి ఇక. ఇంకా ఎర్రగా అవుతుంది, మెత్తగా అవుతుంది. ఇది కూడా చలో ఇదనమాట. తుత్తూరు పండ్లు, మల్బరీ పండ్లు. ఓకే ఓకే. హాయ్ అండి. ఇదేంటి నేను చెప్తానే, నాతో మాట్లాడని వాళ్ళతోటి నేను ముచ్చట తర్వాత పెడదాము. అది బ్రెడ్ ఫ్రూట్ అంటారు, ఫ్రూట్ అయినప్పుడు చూపిస్తా. ఒక రకంగా పనసకాయ లాగా అవుతుంది కానీ జర చిన్నగా అవుతుంది అని చూసిన వీడియో ఫోటోల్లో కానీ నాకు తెలియదు, ఓకేనా? హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. మన తోటలో క్యాబేజీ అయినాయి, ఇంత పెద్ద సైజు కాలేదు, కరెక్ట్ పర్ఫెక్ట్ సైజ్ అయినాయి. ఇంతవరకు ఒక మందు కొట్టలేదు. జనరల్గా క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ లేయర్కు మందులు కొడతారు. అబ్బా నేను చెప్తున్నా, మీరు క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ తెచ్చుకున్నప్పుడు కంపల్సరీగా సాల్ట్ వాటర్లో మినిమం 50 minutes నానబెట్టినాకనే తీసుకొని తినండి, ఓకేనా? క్యాబేజ్ అనగానే సలాడ్స్లో తింటాం, ఇష్టం వచ్చినట్టు తింటాం పచ్చిది, బట్ జాగ్రత్తగా ఉండండి, ప్రతి లేయర్కు కొడతారు. ఎనీవే, నేను అట్లా మందులు కొట్టకుండా వండిద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఏంటంటే 2 చెట్లు మనకు పురుగులు వచ్చినట్టు కనబడ్డాయి. అంతకుముందు కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే మన దగ్గర ఉన్న దశపర్ణి కషాయం ఒకటి, అగ్ని అస్త్రం ఒకటి కొట్టినాము. మధ్యలో ఈ 1 weekగా కొడితే అది కూడా రాకపోతుండే. 1 week ఏంటంటే కంటిన్యూగా 10 daysగా వర్షాలు పడుతున్నాయి. అంటే మందు కొట్టినాక, మందు అంటున్నది మామూలుగా గోమూత్రం వాటితో తయారు చేసేది కదా, అవన్నీ కషాయాలు మన దగ్గర ఉన్నాయి మన వెబ్సైట్లో. వాటిని ఏంటంటే కొట్టాక మినిమం ఒక 10 hours 12 hours వర్షాలు పడకుండా, దానికి నీళ్లు కాకుండా ఆ స్ప్రే దాని మీద కూర్చుంటే ఆ పురుగుకు పర్ఫెక్ట్గా పనికొస్తుంది. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పాలి మీకు. యాక్చువల్గా ఏంటంటే మనకు మొక్కలకు ఎప్పుడైతే పురుగులు పడతాయో ఆర్టికల్ చదివినప్పుడు అయితే సో ఎక్సైటెడ్, సో హ్యాపీ అనమాట. మొక్కలకు పురుగు పట్టాలా, అది దాని సహజ లక్షణం. ఎందుకంటే పురుగులు మంచి తింటాయి కాబట్టి వాటికి ఏ కావాలన్నా అది వెతుకుంటాయి. మనమేమో అన్ని ప్రాసెస్డ్ తింటుంటాం, అది వేరే విషయం మనకు. అది సెకండరీ ఇష్యూ, మళ్ళీ మాట్లాడిన తర్వాత సంగతి. అయితే పురుగులు పట్టినప్పుడు అంట మన చెట్లు ఏవైతే ఉంటాయో, మొక్కలు ఏదైతే ఉంటాయో వీటి నుంచి కాపాడుకోవడానికి కొన్ని పదార్థాలను రిలీజ్ చేస్తాయి. అంటే రెసిస్టెన్స్ పవరు, ఇమ్యూనిటీ అంతా పెంచుకోవడానికి చెట్టు దానంతట అది ట్రై చేస్తుంటుందంట, ఓకేనా? చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ చెట్టుకున్న వచ్చే కూరగాయలు కానీ పండ్లు కానీ ఏదైనా సరే మనకు తిన్నప్పుడు మన బాడీకి కూడా అంత ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఆ మొక్క కానీ, ఆ ఫ్రూట్ కానీ, ఆ కాయ కానీ, ఆ పండు కానీ, ఆ ఆకుకూరలు కానీ ఏవైనా సరే, ఓకేనా? ఇప్పుడైతే చెట్టుకు మనము జనరల్గా బయట వైపు అంతా కూడా మందులు కొట్టడానికి ట్రై చేస్తారు కదా. మందులు కొట్టేసినప్పుడు ఏమవుతుందంటే చెట్టు దానంతట అది కాపాడుకోవడానికి ట్రై చేయడం అనేది ఆపేస్తుందంట. ఎందుకంటే ఈ మందు పనిచేస్తుంది కదా దాని మీద.
సో చేసినప్పుడు ఇక నేనెందుకు లేని గప్చుప్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన హ్యూమన్ బాడీ లాగా ఫీవరో జలుబో దగ్గు వచ్చినప్పుడు కొంచెంసేపు జరసేపు ఉంటే బాడీ దాన్ని అది రిపేర్ చేసుకుని ట్రై చేస్తుంది. మన వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా దుకాణానికి అట్లా గోలు తెచ్చుకొని ఇట్లా వేసుకొని అబ్బా తగ్గిపోయి అనుకుంటారు కదా. సో అప్పుడు ఏమైతుంది, బాడీ దాని రెసిస్టెన్స్ను దాని ఇమ్యూనిటీని డెవలప్ చేసే సిస్టమ్ను పోగొట్టుకుంటుంది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మొక్క కూడా మందులు కొట్టినప్పుడు అది పని చేయడం ఆపేస్తుందంట. చెట్లకు మొక్కలకు ప్రాణం ఉంటుంది అంటాం కదా, సేమ్ మనలాగానే జీవక్రియ జరుగుతుంది వాటిలో. అందుకే ఏంటంటే పురుగులు పట్టాల సహజంగా అది ఎంతవరకు నిలబడుతుందో అంతవరకు నిలబడాలి. లేదంటే సహజమైన మన పైనుంచి ఏవైతే వేప పిండి వేప నూనె ఇవైతే కొడతామో దానివల్ల ఏంటంటే దానికి ఇమ్యూనిటీ బూస్టర్ ఇస్తున్నాం అనమాట మనం చెట్టుకి. ఇంకా అది మందు కాదు, అంటే పురుగులు చచ్చిపోనికి కాదు, అది మనం ఇస్తుంది చెట్టుకి ఇమ్యూనిటీ బూస్టర్ని ఇస్తాం. కాబట్టి చెట్టు ఇంకా బలంగా తయారై ఇంకా దాన్ని పురుగులతో ఫైట్ చేసి పురుగు చచ్చిపోతుంది. ఇట్స్ న్యాచురల్గా మనం ఇచ్చే ఈ వేప నూనె కానీ కానుగ నూనె కానీ దశపర్ణి కషాయం కానీ అగ్ని అస్త్రం కానీ అమైనో ఆసిడ్స్ కానీ ఈ ఫిష్ అమైనో ఆసిడ్స్ కానీ మన ఫ్రూట్ ఫర్మెంట్ జ్యూస్ కానీ ఇవన్నీ కూడా చెట్టుకు ఇమ్యూనిటీ పవర్ని ఇవ్వడానికి పనిచేస్తాయి, అంతేగాని పురుగులందా పనికి పనిచేయమంటారు. ఓకే, అప్పుడు అది తెచ్చుకొని తింటే కూరగాయలు మన బాడీలో కూడా అంత ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుందంట. కరెక్ట్ చెప్పినో లేదు తెలియదు కానీ మీనింగ్ మాత్రం చెప్పినాను నేను అనుకుంటున్నా. ఇదన్నమాట విషయం. కాబట్టి మీరు మార్కెట్లో ఏదైనా సరే జనరల్గా ఆర్గానిక్ స్టోర్స్లో కొంచెం నల్ల మచ్చలుండి కొంచెం హోల్స్ పడిన కూరగాయలు ఉంటే కళ్ళు మూసుకొని తెచ్చుకొని తినండి. ఓకేనా, అది తెల్లగా ఉన్నాయా, పెద్దగా అయినాయి ఆకులు, ఇంత పెద్దగా పెరిగినాయని చూడకండి. నాటువి లేదంటే మందులు కొట్టనివి ఏవైనా సరే చిన్నగా పెరుగుతుంటాయి, కొంచెం పెరుగుతుంటాయి, అవి హెల్త్కి మంచిది కాబట్టి నో అనకుండా తెచ్చుకోండి. నిగనిగలాడేటివి చూడకండి. అమ్మయ్య, ఇది విషయం. నేను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇవి 2-3 తెంపేసుకొని ఫస్ట్ దీనికి అగ్ని అస్త్రం కొట్టేస్తాం. వెరీ పవర్ఫుల్ లిక్విడ్ మన దగ్గర ఉన్నది. అది గోమూత్రంతో చాలా రకాల వాటితో తయారు చేస్తారు. అక్కడ 2 ఉన్నాయి కదా, చూస్తా 2 తీసేయడము ఏదో చేస్తాం, మిగతా వాటికి అగ్ని అస్త్రం కొట్టి ఒకరోజు మళ్ళీ ఇన్ని క్యాబేజీలు హార్వెస్ట్ చేసి చూపిస్తే ఈరోజు మాత్రం 2-3 తీసుకొని పోదాం. అదనమాట క్యాబేజీ తెంపుకుంటూ మీకు చాలా ముచ్చట్లు చెప్పేసిన కానీ మా రాజు కూడా నెత్తి ఉప్పుతున్నాడు. అర్థమైంది అనమాట మేడం చెప్పింది అంటే మీకు అర్థమవుతుంది, మా రాజుకి అర్థమైంది, మీకు కూడా అర్థమవుతుంది అనమాట అది సంగతి. వావ్ వావ్ అంటే వావ్. మీరు ఏంటే ఉండండి అమ్మా, ఇదంతా బలం చేయండి దీనికి మట్టిని. ఇది సలాడ్ సూపర్ ఉంటాయేమో కదా గాయత్రి, ఇది కూడా బాగుంటుంది. ఎంత బాగుంది చూడు అసలు, ఇది తుప్పలాగా. వావ్, చాలా ఏళ్లకు నా క్యాబేజీ కర్రీ చాలా ఇష్టం, చాలా వెరైటీ, చాలా సూపర్ టేస్ట్ వండుతా. సింపుల్గా వండుతా కానీ అద్దరిపోయేటట్టు వండుతా. క్యాబేజీ ఉట్టి క్యాబేజీ కూర తినడం బాగా ఇష్టం నాకు. ఓకే, ఏంటి ఆకేనే కదా ఒక లేయర్, సూపర్ ఉంది. చాలా అమ్మ చాలా అరే తుత్తూరు వాళ్ళు దొరకవు, గిత్తూరు వాళ్ళు దొరకవు. ఊకోమ్మ నువ్వు అన్నీ ఏమంటారు అది ఇంగి బింగి కూర అని చూపిస్తావు నాకు. ఇంగి బింగి అంటే ఏంటంటే తెలియదు. మళ్ళీ మామూలుగా నెట్లో సెర్చ్ చేస్తే అదేం కూర, అది లింగదొండ కూరని ఇంగి బింగి అని నేర్పించింది. ఇప్పుడు ఇవేంటి అంటే మన మల్బరీ పండ్లని తుత్తూరు పండు అంటారు. తుత్తూరు పండు అనుకో అనుకో. ఇది కూడా బాలే, ఇది ఒక్కటి తీసేద్దాం. ఓ దాని మీద ఉన్న పురుగులు చూడు అమ్మయ్య. ఇవన్నీ తినేసింది, ఆకు తినేసింది ఇక అంతే. ఇక చాలు, ఇది ఒకటి పడేసి. ఉన్నాయి నీట్గా ఉన్నాయి. అమ్మా ఏదో వానల తిప్పలు పడుకుంటే ఇవన్నీ చూపిస్తా తీసి ఎత్తేయమను. నేను మాట్లాడుతున్నా ఇప్పుడు. నాకు ఇంట్లో ముచ్చట్లు చెప్పినట్టు కెమెరా ముందు నేనే చెప్తా అంటే ఇక మళ్ళీ అన్నీ చెప్తుంది నాకు. ఇంక ఎంతసేపు అయితే నా మీద సాడీలు కూడా చెప్తుంది. అబ్బా మా అమ్మ నా బిడ్డ ఎట్లా మొండిది తిక్కలది మెంటల్ది అని కూడా చెప్తుంది. అవన్నీ మీరే నాకు అవునంటే అబ్బాయి వెనకకి వెళ్ళి అడికెళ్ళి. ఇదనమాట క్యాబేజీ ముచ్చట్లు. అండ్ మొక్కలకు మనం ఇమ్యూనిటీ బూస్టర్ని ఇద్దామా కెమికల్స్ కొడదామా ఇప్పుడు డిసైడ్ చేసుకోండి. ఓకేనా, దాని వెనక స్టోరీ ఇట్లా ఉంది.
ఇట్స్ సో హ్యాపీ. అలాంటి ఆర్టికల్స్ చదివినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేసుకుందామని ఆగలేక గబగబా మీకు చెప్పేసిన అనమాట. ఇది విషయం. ఓకే, నాకు చిన్న క్యాబేజీలు కనబడుతుంటాయి, బాగుంటాయి అవి. మరి ఎట్లా చేస్తారో తెలియదు. నేను అనుకుంటే ఏమన్నా చిన్నగా చెట్టు రాగానే ఇట్లా కొట్టేస్తే 5-6 వస్తాయి క్యాబేజీలు. ఈసారి నారు పెట్టినప్పుడు అట్లా చేద్దాం. ఇంత పెరగానే తలలు కొట్టేద్దాము, సైడ్లకు వస్తాయేమో చూద్దాము, ఏమైతే చూద్దాం. ఓకే, ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.